హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గబ్బర్ సింగ్ రెమ్సాన్ రాజ్. అంటే ఇట్లా గుండు ఉందని గుర్తుపట్టిరో లేదో, గబ్బర్ సింగ్లో వచ్చేసి జలక్ దిక్ లాజా ఏక్ బార్ రాజా ఆజా అంటూ సాంగ్ వాడింది నేనే. ఈ మూవీ గురించి స్పెషల్ గెటప్. నా క్యారెక్టర్ వచ్చేసి ఇందులో అమ్జద్ ఖాన్ క్యారెక్టరు. మా క్యారెక్టర్ మహేష్ అన్న ఎస్టీఆర్. ఈ సినిమా నాకు స్టోరీ చెప్పడం జరిగింది. ఆ స్టోరీ వచ్చేసి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి. ప్రెసెంట్ ఈ మధ్యనే రీసెంట్లీ ఒక హాట్ టాపిక్ జరిగింది. దాన్ని ఎంబడే క్యాచ్ చేసి తొందరగా స్టోరీ చేసుకొని దాంట్లో ఒక 4 హీరోస్ పెట్టి మొన్ననే టైటిల్ కూడా రిలీజ్ అయింది 4F అని. టైటిల్ కూడా చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్న నాకు స్టోరీ చెప్పగానే, అన్న నువ్వు ఇంట్లో మెయిన్ విలను, ఇది నీ క్యారెక్టర్ అంటే ఎంబడే అన్న సూపర్ అన్న నేను చేస్తున్నా అన్న అని చెప్పిన. చాలా మంచి డైరెక్షన్ అన్నది. ప్రతి దాంట్లో అనేది మంచి నైపుణ్యం ఉంది అన్నకు. ఫైట్స్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ. కొత్త వాళ్ళు మన హీరోస్ 4 హీరోలు వాళ్ళతో ఎంత మంచిగా యాక్టింగ్ రాబట్టుకుంటుండంటే నేను అన్నను చూసి ఫిదా అయిపోయినా. అన్నయ్య కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కొన్ని వీడియోస్ అవి చూసిన. నేను ఇండిపెండెంట్ మూవీస్, షార్ట్ ఫిలిమ్స్కి మంచి అవార్డ్స్ వచ్చినాయి అన్నకి. అన్న నేను చూసినవన్నీ చూసిన. అన్నది ఆల్ ద వెరీ బెస్ట్ అన్నయ్య. ఎంటైర్ 4F టీమ్కి అతి త్వరలో ఈ మూవీ ముందుకు రాబోతుంది. ఈ మూవీలో వచ్చేసి అనేది మంచి ఫ్రెండ్స్, లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు సొసైటీకి ఏం కావాలి యూత్ నుండి అనేది మెయిన్ పాయింట్. సొసైటీ యూత్ ద్వారా ఎలా చెడిపోతుంది, అదే యూత్ అనేది సొసైటీని ఎట్లా బాగుపరుస్తారనేది ఉంటుంది. ఒక 4 ఫ్రెండ్స్ బట్టి. అందులో నా క్యారెక్టర్ వచ్చేసి అమ్జద్ ఖాన్ క్యారెక్టరు. చాలా రగ్గలుగా ఇప్పటివరకు నేను చేసిన ఒక 2-3 సినిమాలకి, కానీ ఇంట్లో చేసినట్టు మాత్రము నేను చేయడమే లేదు, నాతో చేయించుకున్నా. అన్న ఆల్ ద వెరీ బెస్ట్. మా యంగ్ హీరోస్ అందరికీ కంగ్రాచ్యులేషన్, ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ. జై హింద్.